ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో ఎలా ఉన్నారు? మీరందరూ సంతోషంగా ఉన్నారా? బాధపడుతూ ఉన్నారా? ఏదో ఒక కార్యాన్ని గురించి మీరు కలవరపడుతూ ఆందోళన చెందుతూ దుఃఖముతో కన్నీటితో మీరు ఈ ఉదయకాల సమయంలో ఉంటే ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడొద్దండి. నీ యొక్క దుఃఖమును, నీ కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని, మీరు సమాధానకరమైన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. కొన్నిసార్లు మన జీవితంలో మనం ప్రేమించినటువంటి మన కుటుంబీకులు, మన బంధువులు, మన స్నేహితులు, మన తోబుట్టులు మనం కోల్పోయినప్పుడు మనం ఎంతగానో కృంగిపోతూ ఉంటాం. అనేక మంది ఆ సమయంలో మనల్ని ఓదార్చుతూ ఉంటారు. అయితే గమనించండి ప్రియులరా, ఈ లోకంలో ఉన్నటువంటి వారు మనకి చెప్పేటటువంటి ఆదరణకరమైన మాటలు కానండి, వాళ్ళ ఓదార్పు కొంతవరకే ఉంటుంది తప్ప దేవుడు మనల్ని ఓదార్చితే, దేవుడు మనల్ని బలపరిచితే, దేవుడు మన కన్నీటిని తుడిచితే దేవుడు సంపూర్ణమైనటువంటి సమాధానమును, సంతోషమును, నెమ్మదిని మనకు అనుగ్రహిస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. కొన్నిసార్లు మన ప్రియులను మనం కోల్పోయినప్పుడు ఎంతో దుఃఖపడుతూ ఉంటాం. మాకు తెలిసినటువంటి మా యొక్క కుటుంబీకులు, వారి యొక్క యవ్వన బిడ్డ మరణించినప్పుడు ఆవిడ అనుకుంది, నేను కూడా చనిపోదాం అనుకుంది. పాపం భర్త లేడు, ఉన్నటువంటి కొడుకు చనిపోయాడు. ఎంతో దుఃఖపడింది, ఎంతో వేదన పడింది. అయితే ఆ కొద్ది కాలం తర్వాత ఆవిడ నన్ను కలిసినప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పింది. నేను నా కుమారుడు చనిపోయిన తర్వాత రేయింబగళ్ళు ఏడుస్తూ ఉండేదాన్ని. రాత్రిలో నిద్రలేస్తే నా కొడుకు జ్ఞాపకం వచ్చేవాడు. కూర్చొని ఏడుస్తూ ఉండేదాన్ని. అయితే నేను ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు నా హృదయంలో గూడు కట్టుకున్న ఆ వేదన, దుఃఖాన్ని ప్రభు తొలగించాడు. ప్రభు నాకు నిరీక్షణనిచ్చాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడొద్దు, నేనే నిన్ను ఓదార్చుదును. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం. నేనే మిమ్మును ఓదార్చువాడను, నేనే మిమ్మును నోదార్చువాడను. ప్రభు మనల్ని ఓదార్చేటటువంటి వారు. గమనించండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నాయును గ్రామానికి యేసు ప్రభు వారు వెళ్తూ ఉన్నారు. రూపాంతరపు చెందిన కొండకు వెళ్తున్న ప్రాంతంలో ఈ స్థలం వస్తుంది. ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు నాయుని గ్రామాన్ని చూస్తున్నప్పుడల్లా నాకు ఈ సంఘటన గుర్తొస్తుంటుంది. ఇజ్రాయెల్ దేశంలో ఆ నాయుని గ్రామం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక విధవరాలు, ఆమెకి అతను ఒక్కడే కుమారుడు, పాడిలో మోసుకొని వస్తూ ఉన్నారు. యేసు ప్రభు చూచి, వాక్యంలో ఒక మాట ఉంటుంది, యేసు ప్రభు చూచి ఆమె పైన కనికరపడి పాడిని ముట్టగా చనిపోయినటువంటి కుమారుడు లేచి కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీకు శుభప్రదమైనటువంటి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటో తెలుసా? పునరుద్ధాన నిరీక్షణ. ఒకవేళ మన ప్రియుల్ని, మన స్నేహితుల్ని, మన కుటుంబీకుల్ని, మన బంధువులు మనం ఎవరు కోల్పోయినా కూడా ప్రభు ఒకరోజు తిరిగి రాబోతున్నాడు. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన ప్రియుల్ని వెంట పెట్టుకుని తిరిగి తీసుకొని రాబోతున్నాడు. ఎవరినైనా కోల్పోయి బాధపడుతున్నారా, దుఃఖపడుతున్నారా, వేదన పడుతున్నారా? ప్రభు మాట్లాడుతున్నాడు, నీ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. నేనే నిన్ను ఓదార్చుదును. అది ఏ కార్యాన్ని బట్టి నువ్వు కలవరపడుతున్నా, భయపడుతున్నా, ఆందోళన చెందుతున్నా, దుఃఖిస్తూ ఉన్నా, ప్రభు నిన్ను ఓదార్చబోతున్నాడు. ప్రభు నిన్ను ఓదార్చితే దేవుడు చేసే కార్యం ఏంటో తెలుసా? నీ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.